దాదాపు ప్రతి ఒక్క వంటకంలో ఖచ్చితంగా ఉపయోగించే వాటిలో కొత్తిమీర ఒకటి. వంట అంతా పూర్తయ్యాక ఖచ్చితంగా కొత్తిమీరను చల్లుతారు. అయితే కేవలం కూరకు రుచిని అందించడం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే కొత్తిమీరను ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని అంటున్నారు. అయితే కొత్తిమీరను జ్యూస్ రూపంలో తీసుకుంటే మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? ఇంతకీ కొత్తిమీరను జ్యూస్ రూపంలో తీసుకుంటే జరిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కొత్తిమీర జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీర జ్యూస్ను రెగ్యులర్గా తీసుకుంటే మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కొత్తిమీరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఈ జ్యూస్ను తీసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది. కొత్తిమీరలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. డయాబెటీస్ పేషెంట్స్కి కూడా కొత్తిమీర జ్యూస్ బెస్ట్ ఆప్షన్లా చెప్పొచ్చు. ఈ జ్యూస్ను రెగ్యులర్గా తీసుకుంటే డయాబెటీస్ సమస్య దూరం అవుతుంది. అయితే కొత్తిమీర జ్యూస్తో లాభాలు ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కొత్తిమీర జ్యూస్ తీసుకోకూడదు. దీనిలోని రసాయనాలు శిశువు ఎదుగుదలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రక్తం పలుచబడే మందులను ఉపయోగించేవారు, దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండేవారు కూడా ఈ జ్యూస్కు దూరంగా ఉండడమే మంచిది, ఉత్తమం అని కూడా పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.